గులాబీ బాస్ తిరిగి క్యాడర్ని సమాయత్తం చేయబోతున్నారా? గులాబీ బాస్ మొత్తం మీద మరొకసారి ప్రజల్లోకి రాబోతున్నారా అనే ప్రశ్న వస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పై ఇక పూర్తి స్థాయిలో ఫైట్కి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. గులాబీ బాసే స్వయంగా ఇప్పుడు క్యాడర్ని గైడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మరొకసారి బయటకు వచ్చారు. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడు కొత్తగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి తెలంగాణ భవన్కు చేరుకున్నప్పటి వీడియోని మీరు చూస్తున్నారు. ఆయన కొంత వీక్గా కనిపిస్తున్నారు గతంతో పోలిస్తే. కొన్ని ఆరోగ్య సమస్యలు, అలాగే గతంలో కాలికి అయినటువంటి సర్జరీ, వీటన్నిటి తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కోలుకొని మరొకసారి క్యాడర్ని మరింత యాక్టివ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ వచ్చారు, తెలంగాణ భవన్కి చేరుకున్నారు. అక్కడి క్యాడర్తో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులందరితో భేటీ అవబోతున్నారు. పూర్తి స్థాయిలో క్యాడర్ని ఎలా సమాయత్తం చేయాలి, కాంగ్రెస్పై కేసీఆర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా క్యాడర్ను దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరొక జల సాధన ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారట. పంచాయతీ ఎన్నికల జోష్తో ఇక జనంలోకి మాజీ సీఎం రాబోతున్నారంటూ తెలుస్తోంది. దాదాపు 10 నెలల తర్వాత తెలంగాణ భవన్ను కేసీఆర్ విజిట్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. నీటి దోపిడీపై రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాదుల్లో సభలు ఏర్పాటు చేయబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, కానీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించింది. 7,010 స్థానాలు కాంగ్రెస్ సాధించింది. మరోవైపు 3,000కు పైగా స్థానాలను బీఆర్ఎస్ సాధించింది. కానీ ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ సాధించినప్పటికీ, మెజారిటీ కాంగ్రెస్కే ఎక్కువ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఒక బలమైన పోటీ ఇవ్వగలిగింది. సహజంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువగా ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. లేదంటే ఆ పార్టీనే ఆల్మోస్ట్ మెజారిటీ సీట్లు సాధిస్తుంది. 80 నుంచి 90% సీట్లు కూడా సాధించే అవకాశం సహజంగా మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో. కానీ బీఆర్ఎస్ ఒక బలమైన పోటీ ఇవ్వగలిగింది. కాంగ్రెస్ ఒక 60% స్థానాల వరకు సాధించగలిగితే 30% స్థానాలను బీఆర్ఎస్ సాధించగలిగింది. సో బీఆర్ఎస్ ఒక బలమైన పోటీని ఇవ్వడంలో, తమ శక్తిని, తమ క్యాడర్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ ఉత్సాహంతో ఇక నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కానీ, అలాగే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ సమాయత్తం అవ్వాలని, ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక కేసీఆర్ కూడా బయటకు వచ్చారు. సుమారుగా 10 నెలల తర్వాత మరొక్కసారి బయట కనిపించారు. మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్న అదే వీడియో. ఆయన తెలంగాణ భవన్కు రీచ్ అయినటువంటి వీడియో అది. కొంత వీక్గా కనిపిస్తున్నారు గతంతో పోలిస్తే. ఒకప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, చాలా ఫెరోషియస్గా మాట్లాడేవాళ్ళు. మనందరికీ తెలిసిందే, ఎన్నికల సమయంలో అప్పటికే ఆయన హెల్త్ బాగోకపోవడం, ఎన్నికల తర్వాత ఆయన సర్జరీ అవ్వడం, సుదీర్ఘ కాలం పాటు ఆయన రెస్ట్లో ఉండడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన వస్తారని, ఆయన ప్రచారం చేస్తారని ఆ సమయంలో క్యాడర్ కూడా నమ్మింది, క్యాడర్ కోరారు. కానీ ఆయన రాలేకపోయారు. మొత్తం మీద ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత ఇక కొత్త శక్తిని కూడగట్టుకొని తమ పార్టీ క్యాడర్కి మరింత ఉత్తేజానికి ఇవ్వడానికి కేసీఆర్ బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాపర్ ప్లాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి, ఏం చేయబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ ఓడిపోయినప్పటికీ బలాన్ని అయితే నిలబెట్టుకోగలిగింది. మేము పోటీలో ఉన్నాం, వీఆర్ నెక్స్ట్ అని చెప్పుకోగలిగింది కాంగ్రెస్ తర్వాత. సో ఇప్పుడు కాంగ్రెస్ను బీట్ చేసే ప్లాన్ని రెడీ చేస్తున్నారంటూ తెలుస్తోంది. కేసీఆర్ కూడా చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు.
ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా నడిపించబోతున్నారు క్యాడర్ని? ఎగ్జాక్ట్లీ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. నందినగర్ నివాసానికి సాయంత్రమే రీచ్ అయ్యారు. ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. నందినగర్ నివాసంలో కుటుంబంతో సహా వచ్చారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశం సుదీర్ఘ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, దాదాపు 400 నుంచి 450 మంది పూర్తి స్థాయి కీలక నాయకులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేవలం అనుమతి ఉన్న వారినే రావాలని చెప్పారు. ఇన్విటేషన్ బై ఫోన్స్ కాల్ విన్న వారికి, అనుమతి ఉన్నటువంటి వారు మాత్రం ఈ సమావేశానికి హాజరవుతుండే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సమావేశం నిర్వహిస్తుండడం, అందులో కీలకంగా పాలమూరు రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ కి సంబంధించిన ఈ రెండింటిపైన చర్చ చేయడం, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే ఆ ప్రెజర్, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రెజర్ కి ఒప్పుకోవడం అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 టీఎంసీల కోసం పోరాడినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ కేంద్ర నిర్ణయాలకు తలగ్గుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో రైతాంగానికి తాగునీరుకి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా అయితే వీటితో పాటు కాంగ్రెస్ ఇంకా కొన్ని కీలకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఇంతవరకు వాటిని నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రజలకు. వాటిపైన కూడా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఉద్యమ కార్యాచరణ మొత్తం ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే రూపకల్పన చేశారో, ఈ రోజు స్వరాష్ట్రం సాధించుకొని 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో మళ్ళీ నీటి ఎద్దడి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఒత్తిళ్లతో, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది. తెలంగాణకు అన్యాయం అవుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రం జీవించిందే నీళ్ల కోసం. సో మళ్ళీ ఈ రోజు అదే పరిస్థితి కాంగ్రెస్ విషయంలో కనపడతా ఉంది. కాబట్టి దీనిపైన ప్రజా పోరాటం నిర్మించడానికి కేసీఆర్ సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కార్యక్రమం సిద్ధం చేస్తా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్స్ ప్రకటన చేయనున్నారు. ఏ రోజు ఎక్కడ నుంచి ఏ నాయకుడు పాల్గొనాలి, ఉద్యమంలో ప్రజల్లోకి ఎలా అర్థమయ్యేలా తీసుకెళ్లగలగాలి అనేటువంటి దాంతో పాటు మొత్తం 3 సమావేశాలు, 3 బహిరంగ సభలు నిర్వహించాలి. అందులో డైరెక్ట్ గా కేసీఆర్ పాల్గొని ప్రసంగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకటి రంగారెడ్డి, హైదరాబాద్ లో మహబూబ్ నగర్ లో ఈ సభలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రస్తుతానికి చేస్తున్నట్టుగా తెలుస్తాం. సో కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం, గతంలో ఆయన బోన్ రీప్లేస్మెంట్ తర్వాత రెస్ట్ తీసుకున్నారు. కాస్త మధ్యలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆయన కేవలం గజ్వేల్లోనే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. వచ్చిన నాయకులను కలిసారు. ఆయన బయట ఎక్కడ బహిరంగ సభల్లో కానీ, సమావేశాల్లో కానీ, మీడియా సమావేశాల ద్వారా కానీ రీచ్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ చర్య తీసుకోవడంతో అసెంబ్లీలో కూడా దీనిపైనే హాట్ గా చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్ వీటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఒక కీలకమైనటువంటి డేట్స్ ఈ సభలకు, తర్వాత దీనికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన డేట్స్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటు కేసీఆర్ ఈ రోజు ఏం మాట్లాడనున్నారు ఈ సమావేశం తర్వాత, మీడియా సమావేశంలో అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా ఉంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, నీటి సమస్యతో పాటు పార్టీలో అంతర్గత సమస్యలు, కవిత చేసినటువంటి విమర్శల వల్ల జరుగుతున్నటువంటి నష్టం కానీ, ఇంకా ఇతరత్ర సమస్యలు, వీటన్నిటిపైన కేసీఆర్ రెస్పాండ్ అవుతారనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, మీడియాకి ఏం చెప్పబోతున్నారు, క్యాడర్కి ఏం చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. మళ్ళీ మరింత ఆరోగ్యంగా కనపడుతున్నారు, యాక్టివ్గా కనిపిస్తున్నారు. క్యాడర్ని సమాయత్తం చేసే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత, పంచాయతీ ఎన్నికల తర్వాత తమ క్యాడర్ని ఇలాగే చాలా మరింత స్ట్రెంథన్ చేసే ఆలోచనలో కనిపిస్తున్నారు. తమ బలాన్ని నిరూపించుకోగలిగాం, నిలదొక్కుకోగలిగాం అన్న నమ్మకంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. మరోవైపు అన్ని రకాల పోరాటాలు, కేవలం ప్రభుత్వ వైఫల్యాల గురించే కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఇప్పటికే న్యాయ పోరాటం చేశారు. మనం చూసాం. స్పీకర్కి ముందు రిక్వెస్ట్ చేశారు. స్పీకర్ ఏమీ నిర్ణయం తీసుకోకపోవడంతో, ఎటు తేల్చకపోవడంతో కోర్టు వరకు వెళ్ళి కోర్టు ఆదేశాలతో మొత్తం మీద వాళ్ళ విషయంలో కొంత చలనం కనిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో కూడా 150 స్థానాలకు పైగా మా అభ్యర్థుల్ని మీరు ఓడించారు, రీకౌంటింగ్ పేరుతో
అంత గందరగోళం సృష్టించారు, ఆ విషయంలో కూడా న్యాయ పోరాటం మేము చేస్తామన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చేయగలిగినంత ఫైట్ చాలా బలంగా చేశారు. గతంలో మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది, చాలా వీక్గా కనిపిస్తోంది, పోటీ ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు ఒకప్పుడు 3వ స్థానం మీరు అని గేలి చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు 2వ స్థానానికి ఎగబాకింది, చాలా బలంగా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్కి చాలా బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతుంది. ఇలాంటి పందాన్ని కొనసాగించి ఇంతకంటే బలంగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ నమ్ముతోంది, ఖచ్చితంగా గెలుపు తమదేనంటూ నమ్ముతోంది. సో మీరేమనుకుంటున్నారు? అలాగే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా అంటే 88% మంది అవునంటున్నారు, ఛాన్స్ లేదంటూ 12% మంది అంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది 88%, ఆల్మోస్ట్ 90% కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని నమ్ముతున్నారు. ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు చాలామంది సమాధానం ఇస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా? బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోందా? కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ మరొకసారి మరింత ఉత్సాహంగా పోరాటానికి సంసిద్ధం అవుతుందా? కేసీఆర్ స్ట్రాటజీస్ సహజంగా రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా కేసీఆర్ని చెప్తూ ఉంటారు. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలిగేటువంటి సత్తా కేసీఆర్కి ఉంది అని రాజకీయాల్లో చెప్తూ ఉంటారు. గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి ఒక స్ట్రాటజీని కేసీఆర్ అమలు చేయబోతున్నారా? కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఏం జరగబోతోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దర్శి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కదిరి బాబురావు, ఎక్స్ఎమ్మెల్యే కనిగిరి, విశాఖపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ,